నెక్స్ట్ యాసిడ్స్ బేసిస్ గురించి చూస్తాం. ఇప్పుడు సాల్ట్స్ గురించి చూస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను, సాల్ట్ మీన్స్ వాట్? యాసిడ్ ప్లస్ బేస్. సాల్ట్స్ యాసిడ్ ప్లస్ బేస్ రెండు యాడ్ చేస్తే సాల్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి, ప్లస్ H2O ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ అదేవిధంగా మెటల్ ప్లస్ డైల్యూట్ యాసిడ్ ఆల్రెడీ చెప్పాను. మెటల్ ప్లస్ డైల్యూట్ యాసిడ్, సాల్ట్ ప్లస్ హెచ్ టూ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది మెటల్ అనేది యాసిడ్తో రియాక్షన్ చెందడం వల్ల అని చెప్పాను. అదేవిధంగా మెటల్ కార్బోనేట్స్ కానీ బైకార్బోనేట్స్ కానీ అవి కూడా యాసిడ్స్తో రియాక్షన్ చెందడం వల్ల నేనేం చెప్పిన H2O ప్లస్ CO2 అనేది సాల్ట్ అనేది డెఫినెట్గా, ఎందుకంటే బైకార్బోనేట్ అండ్ యాసిడ్. బైకార్బోనేట్ మీన్స్ వాట్? బేస్ కదా, బేస్ ప్లస్ యాసిడ్, బేస్ ప్లస్ యాసిడ్ సాల్ట్ ఏర్పడుతుంది. అదేవిధంగా CO2 ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మెటాలిక్ ఆక్సైడ్స్ ప్లస్ యాసిడ్, మెటాలిక్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ కూడా సాల్ట్ ప్లస్ H2O. ఓకే, ఇవి జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ప్లస్ బేస్ మీన్స్ సాల్ట్ ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది. ఇంతవరకు నెక్స్ట్ యూజెస్ ఆఫ్ సాల్ట్స్. సాల్ట్స్ యొక్క యూజెస్ ఏంటి? సాల్ట్ ఏ దాంట్లోకి వాడతారు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఇది. యూజెస్ మనకు కావాల్సింది ఇక్కడ ఒక్కొక్క దాని యూజ్ ఏంటి. అంటే ఏంటంటే మనం సపోజ్ ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకోండి, వాషింగ్ సోడా, ఎప్సమ్ సాల్ట్, పొటాష్ ఆలం, క్లబ్బర్ సాల్ట్, బ్లూ విట్రయల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటి యొక్క యూజెస్ ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి 1 by 1. ఓకే, కాపర్ సల్ఫేట్. ఫస్ట్ సోడియం క్లోరైడ్ గురించి చూద్దాం, ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్దాం. సోడియం క్లోరైడ్ ఇది సాల్ట్, బై ప్రోడక్ట్ ఆఫ్ యాసిడ్ ప్లస్ బేస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కామన్ సాల్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్. ఎందుకంటే మనం డైలీ లైఫ్లో కుకింగ్లో కూడా దీన్ని వాడతాం. సో దీన్ని ఏమని అంటారంటే టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం. టేబుల్ సాల్ట్ జనరల్గా మనం కుకింగ్లో వాడుతూ ఉంటాం. ఇది మన హెల్త్కి కూడా నెసెసరీ కావాలి. దీన్ని అదేవిధంగా మీట్ ప్రోడక్ట్స్ కానీ ఫిష్ ప్రోడక్ట్స్ కానీ క్యూరింగ్ చేయడానికి, దాన్ని మనం రెడీ చేయడానికి దీన్ని ఏమంటారు? ఉప్పును వాడతారు కదా, దాన్ని క్యూరింగ్ ఆఫ్ మీట్ అండ్ ఫిషెస్ దీన్ని కూడా వాడతారు. అందులో ప్రిజర్వేటర్గా కూడా వాడతారు. ఓకే, ఇది జనరల్గా ఐస్తో మిక్స్ చేసి పెడతారు ఏదాన్ని? సోడియం క్లోరైడ్. ఎందుకంటే మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గిస్తుంది. ఏది? ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ తగ్గిస్తుంది. ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ తగ్గించింది అనుకో, ఈజీగా మెల్ట్ అవ్వదు కదా మొత్తం ఐస్ అంతా. ఓకే సారీ, NaClకి మెల్టింగ్ పాయింట్ ఏంది? తక్కువ. సో ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఐస్ టు మేక్ ఫ్రీజింగ్ మిక్చర్ విచ్ హ్యాస్ లెస్ లోయర్ మెల్టింగ్ పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కెమికల్స్, క్లోరిన్ కానీ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ, సోడియం హైడ్రాక్సైడ్ కానీ, క్లోరిన్, సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది తయారు చేయడానికి కూడా ఇవి వాడతారు. చూడండి మీకు ఇంపార్టెంట్ NaCl, ఇది ఒక సాల్ట్. దీని యొక్క ఇంకో పేరు ఏంటంటే టేబుల్ సాల్ట్ అంటారు. ఇది గుర్తు, ఐస్లో మిక్స్ చేస్తారు, అది గుర్తు. అదేవిధంగా HCl కానీ క్లోరిన్ కానీ NaOH కానీ సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కానీ ఇంపార్టెంట్ టేబుల్ సాల్ట్. నెక్స్ట్ వాషింగ్ సోడా. సోడియం కార్బోనేట్. వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్. దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి?
సోడియం కార్బోనేట్ అని అంటారు. సోడియం Na2CO3 ప్లస్ 10H2. ఇది వాషింగ్ సోడా కెమికల్ నేమ్. ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్ ఉంటుంది ప్లస్ 10H2O. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏ దాంట్లోకి ఉపయోగిస్తారు? వాషింగ్ ఆఫ్ క్లోత్స్ అంటే బట్టలు వాష్ చేయడానికి ఉపయోగిస్తారు వాషింగ్ సోడా. నెక్స్ట్ ఇంకా ఏదానికి? గ్లాస్ కానీ పేపర్ కానీ కాస్టిక్ సోడా తయారు చేయడానికి కానీ ఉపయోగిస్తారు. కాస్టిక్ సోడా అది చెప్తాను. గ్లాస్ పేపర్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫుడ్ అండ్ బేవరేజ్ ఉన్నాయి కదా, ఆ ఇండస్ట్రీలో కూడా ఇది వాడతారు. అదేవిధంగా రిఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం, పెట్రోలియం రిఫైనింగ్లో కూడా. ఓకే, వాషింగ్ సోడాను ఏ దాంట్లో వాడతారో మనం చెప్తున్నాం. బోరాక్స్ తయారవడానికి కూడా ఉపయోగిస్తారు. బోరాక్స్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ తగ్గించడానికి కూడా, వాటర్ హార్డ్నెస్ తగ్గించడానికి కూడా వాడతారు వాషింగ్ సోడా. వాషింగ్ అన్నాం కాబట్టి హార్డ్నెస్ తగ్గించడానికి వాడతారు. గ్లాస్ పేపర్ బోరాక్స్ హార్డ్నెస్. ఈ వాషింగ్ సోడా కెమికల్ నేమే ఎక్కువ అడుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అండ్ బేవరేజ్ ఇండస్ట్రీలో కూడా, టెక్స్టైల్ డైయింగ్ ఇండస్ట్రీలో కూడా వాడతారు. నెక్స్ట్ వాషింగ్ సోడా కెమికల్ నేమ్ అయిపోయింది. సోడియం బైకార్బోనేట్, సోడియం బేకింగ్ సోడా, బేకింగ్ సోడా. బేకింగ్ సోడాలో ఏముంది? బి ఉంది బేకింగ్ సోడాలో. సో బైకార్బోనేట్ బి అంటే సోడియం బైకార్బోనేట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, బేకింగ్ సోడా దీని కెమికల్ నేమ్ వచ్చేసి ఇది. ఈ బేకింగ్ సోడా బేకింగ్ ఇండస్ట్రీ మనం చూస్తాం కదా, బైకార్బోనేట్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, CO2 రిలీజ్ అవుతుంది అని చెప్పాను బైకార్బోనేట్స్ చేయడం వల్ల. ఓకే, ఇప్పుడు వచ్చేసి బైకార్బోనేట్స్ ప్లస్ నేను చెప్పాను కదా ఇందాక, కార్బోనేట్స్ కానీ బైకార్బోనేట్స్ కానీ యాసిడ్తో చర్య చెందడం వల్ల ఏమవుతుంది? H2O CO2 సాల్ట్ ఏర్పడతాయని చెప్పి. ఈ సోడియం బైకార్బోనేట్ CO2 రిలీజ్ అవుతుంది కాబట్టి బేకింగ్ ఇండస్ట్రీలో వాడతారు. బ్రెడ్ ఇటటి మన దీంట్లో కూడా వాడతారు. బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ టార్టారిక్ యాసిడ్ అనే దాన్ని కలిగి ఉంటుంది. అర్థమైందా? టార్టారిక్ ప్లస్ ఇది, దీన్ని బేకింగ్ ఇండస్ట్రీలో వాడతారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో కూడా దీన్ని వాడతారు. యాంటీసెప్టిక్గా కూడా దీన్ని వాడతారు. కిచెన్లో కూడా దీన్ని వాడతారు టేస్ట్ వచ్చేది. బేకింగ్ సోడా. ఒక బేకింగ్ పౌడర్గా దీన్ని ఏం చేస్తారంటే సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేస్తారు. దీంట్లో ఏముంటుందంటే టార్టారిక్ యాసిడ్ కూడా ఉంటుంది. టార్టారిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్. దీంట్లో కెమికల్ నేమ్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫార్ములాస్ ఏంటి అనేది కెమికల్ ఫార్ములా అడుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్ అంటే ఏంటి? KNO3. ఇది ఫెర్టిలైజర్గా వాడతారు. నెక్స్ట్ బ్లూ విట్రియోల్. బ్లూ విట్రియోల్ అంటే కాపర్ సల్ఫేట్. బ్లూ విట్రియోల్ అంటే కాపర్ సల్ఫేట్. నేను సింగిల్ వర్డ్స్ ఇంపార్టెంట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లూ విట్రియోల్ అంటే కాపర్ సల్ఫేట్ 5H2. కాపర్ సల్ఫేట్ను బ్లూ విట్రియోల్ అంటారు. ఓకే, అదేవిధంగా కాల్షియం సల్ఫేట్ను జిప్సమ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, జిప్సమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం సల్ఫేట్, ఓకే, 2H2O, ఇది ఇంపార్టెంట్. జిప్సమ్, కాల్షియం సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ అయితే బ్లూ విట్రియోల్, కాల్షియం సల్ఫేట్ అయితే జిప్సమ్. జిప్సమ్ ఎస్ ఉంది, సల్ఫర్ ఉంటుంది. ఓకే, జిప్సమ్ అంటే కాల్షియం. ఓకే, రైట్. నెక్స్ట్ బ్లూ విట్రియోల్ను, బ్లూ విట్రియోల్ జనరల్గా ఈ విట్రియోల్ అనేది వస్తుందంటే అగ్రికల్చర్లో ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫంగీసైడ్
ఫంగిసైడ్ కానీ దీంట్లోకి వాడుతూ ఉంటాం, క్రిములు బ్యాక్టీరియాస్ చంపడానికి. ఓకే. నెక్స్ట్ ఈ జిప్సమ్ అనేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిఓపి సపోజ్ అనుకోండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సమ్ అనేది తయారు చేస్తారు. ఓకే, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మళ్ళీ ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ ప్లస్ హాఫ్ H2. ఒకవేళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కడిగితే ఇది రాయాలి కాల్షియం సల్ఫేట్ హాఫ్ H2. జిప్సమ్ అయితే కాల్షియం సల్ఫేట్ 2H2. దీని నుంచి తయారు చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదానికి, మన విగ్రహాలు కానీ సిమెంట్ ఇండస్ట్రీలో కానీ అందుకు వాడుతూ ఉంటాం. సిమెంట్ ఇండస్ట్రీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాడతారు. ఓకే, జిప్సమ్ అనేది ఏం చేస్తారు, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ వాల్ బోర్డ్స్ కానీ ఇలాంటి తయారు చేస్తారు. దీని నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేస్తారు. దీని నుంచి సిమెంట్ కూడా తయారు చేస్తారు. ఇది యొక్క బ్లూ విట్రీ జిప్సమ్ అండ్ పిఓపి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే హాఫ్ H2 వస్తుంది, కానీ మొత్తానికి వచ్చేసి కాల్షియం సల్ఫేట్స్. ఇవి కాల్షియం సల్ఫేట్స్. జిప్సమ్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కాల్షియం సల్ఫేట్స్. కాపర్ సల్ఫేట్స్ అయితే విట్రియోల్స్. ఓకే, నెక్స్ట్ పొటాష్ సల్ఫేట్స్ ఉన్నాయి. అదేవిధంగా సేమ్ పొటాష్ సల్ఫేట్స్, పొటాష్ సల్ఫేట్, పొటాష్ ఆలం అంటారు, పొటాష్ ఆలం. పొటాషియం సల్ఫేట్ K2SO4, ఆలం, ఆలం ఉంది కాబట్టి అల్యూమినియం సల్ఫేట్ ప్లస్ 24H2. చూడండి, పొటాష్ ప్లస్ అల్యూమినియం, పొటాషియం సల్ఫేట్, అల్యూమినియం సల్ఫేట్, నెక్స్ట్ H2, పొటాషియం అల్యూమినియం రెండు కలిపితే. ఓకే, నెక్స్ట్ యాంటీసెప్టిక్లో కానీ డైయింగ్ ఇండస్ట్రీలో కానీ వాడతారు. సెడిమెంటేషన్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ ఇన్ వాటర్లో సస్పెండెడ్ పార్టికల్స్ కొన్ని ఉంటాయి కదా, దాన్ని సెడిమెంట్ అవ్వడానికి కూడా పొటాషియాలో వాడతారు. సెడిమెంటేషన్, వాటర్ ఉంటాయి, వాటర్లో కొన్ని పార్టికల్స్ ఉంటాయి, కింద సెడిమెంటేషన్ అవ్వడానికి కూడా పొటాషియాలం అనేది. ఓకే, నెక్స్ట్ బ్లూ విట్రియోల్ చెప్పాను, కాపర్ సల్ఫేట్ అని. అదేవిధంగా గ్రీన్ విట్రియోల్ అయితే ఫెర్రస్ సల్ఫేట్ అంటారు, అది అవసరం లేదు. నెక్స్ట్ నేను ఒక్కొక్క దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను. ఇవి ఇంపార్టెంట్, సింగిల్ వర్డ్స్ ఇంపార్టెంట్ చెప్తాను. సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇదేంటి, ఆయిల్ ఆఫ్ యాసిడ్స్, బేసిస్, మొత్తం ఆయిల్, యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ అన్ని దాంట్లో అయితే ఇంపార్టెంట్. ఆయిల్ ఆఫ్ విట్రియోల్, కింగ్ ఆఫ్ ఆల్ కెమికల్స్. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్, జనరల్గా దీని కెమికల్ కామన్ నేమ్స్ అంటారు, ఆక్వా ఫోర్టిస్ అంటారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యూరియాటిక్ యాసిడ్, నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని ఏమంటారంటే కాస్టిక్ అంటారు. కాస్టిక్ అంటే బర్నింగ్ అని అర్థం. కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా కెమికల్ ఏమేంటి అని అడుగుతారు ఎగ్జామ్లో, అప్పుడు మీరు సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ పొటాషియం హైడ్రాక్సైడ్, ఇదేంటి, కాస్టిక్ పొటాష్. సోడియం, కాస్టిక్ అంటే హైడ్రాక్సైడ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పొటాష్ వచ్చింది, కే వచ్చింది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ నేను ఆల్రెడీ చెప్పాను. మెగ్నీషియం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ ఆల్రెడీ చెప్పాను. బేకింగ్, బై వచ్చింది కాబట్టి బేకింగ్ సోడా కెమికల్ ఏమంటే సోడియం బైకార్బోనేట్. అదేవిధంగా పొటాషియం నైట్రేట్ను సాల్ట్ పెటర్ అంటారు, కామన్ సాల్ట్ను సోడియం క్లోరైడ్ అంటారు. ఇవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్, సిల్వర్ నైట్రేట్ అండ్ బ్లీచింగ్ పౌడర్ గురించి చూస్తాం. బ్లీచింగ్ పౌడర్ గురించి ఎగ్జామ్లో అడుగుతాం.
బ్లీచింగ్ పౌడర్ CaOCl2 ఓకే. డ్రింకింగ్ వాటర్ను జెర్మ్స్ లేకుండా క్లీన్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ వాడతాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా వాడతాం. ఇది ఇంపార్టెంట్. దీని కెమికల్ ఫార్ములా అడిగినా కూడా ఓకే. బ్లీచింగ్ పౌడర్ దీంట్లో ఏముండాలా? క్లోరిన్ ఉండాలా, ఆక్సిజన్ ఉండాలా, కాల్షియం ఉండాలి. సో బ్లీచింగ్ పౌడర్. సిల్వర్ నైట్రేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. సిల్వర్ నైట్రేట్ AgNO3. సిల్వర్ నైట్రేట్ ఏం చేస్తారు? ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా, వాటికి ట్రీట్మెంట్ కోసం దీన్ని యాంటీసెప్టిక్గా వాడతారు. సిల్వర్ నైట్రేట్ ఫోటోగ్రఫీలో వాడతారు. మెయిన్ ఇంపార్టెంట్ ఫోటోగ్రఫీ. సిల్వర్ నైట్రేట్ ఎక్కడ వాడతారని మీకు ఎగ్జామ్లో ఇస్తే ఫోటోగ్రఫీలో వాడతారని మీరు రాయాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ సోడియం అయోడైడ్ ఏం చేస్తారు? గాయిటర్ డిసీజ్. సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా. బెంజోయేట్ ఫుడ్ ప్రిజర్వేషన్. ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను. కాల్షియం కార్బోనేట్ కూడా చెప్పాను. కాల్షియం సల్ఫేట్లో నేనేం చెప్పాను? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చెప్పాను, జిప్సమ్ గురించి చెప్పాను. కాల్షియం ఫాస్ఫేట్లో ఫెర్టిలైజర్. బ్లీచింగ్ పౌడర్ చెప్పాను ఇందాక. ఆలం అంటే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ రెండు ఉంటాయి. రైట్. ఇవి ఇంపార్టెంట్. ఇవి యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్. సో మీకు ఓవరాల్గా మీకు ఎగ్జామ్లో ఈజీగా ఒక 10 పాయింట్స్ చెప్తాను. ఇదంతా చెప్పాను చాప్టర్, ఇదంతా క్లియర్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను. యాసిడ్, బేస్, సాల్ట్స్. జనరల్గా మనం H+ అయాన్స్, OH- అయాన్స్, సాల్ట్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ కలపడం. టెస్ట్లో ఏమొస్తాయి? బ్లూ టు రెడ్. లిట్మస్ పేపర్లో రెడ్ టు బ్లూ. అదేవిధంగా దీంట్లో మిథైల్ ఆరెంజ్లో ఆరెంజ్ టు పింక్, ఆరెంజ్ టు ఎల్లో, నో కలర్, పింక్ కలర్. రైట్. ఇవి ఇండికేషన్. ఓకే. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ pH వాల్యూస్. వాటర్కి ఎంత? ప్యూర్ వాటర్కి 7. సాల్ట్ సీ వాటర్కి ఎంత ఉంటుంది? 9, 10 అలా ఉంటుంది. ఓకే. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాకి ఎంత ఉంటుంది? 10 to 11 ఉంటుంది. స్లైట్ బ్లడ్కి ఏముంటుంది? 7.4. నెక్స్ట్ ఓకే. ఇవన్నీ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్కి ఏముంటుంది? జస్ట్ నియరెస్ట్ 6.5. ఇలా ఉంటాయన్నమాట. సెలైవాకు ఎంత? ఇవి ఇంపార్టెంట్వి, మీరు నేర్చుకోండి. నెక్స్ట్ సాల్ట్ అంటే ఏంటి? యాసిడ్ ప్లస్ బేస్ కలిపితే సాల్ట్స్ వస్తుంది. ఈ సాల్ట్స్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇందాక చెప్పాను. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ CaOCl2. ఓకే. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ పొటాషియం అంటే ఏంది? పొటాషియం ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది. సల్ఫేట్స్ ఉంటుంది, A2SO4, అల్యూమినియం సల్ఫేట్. జిప్సమ్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీంట్లో ½ H2O వస్తుంది, ఇక్కడ 2H2O వస్తుంది. రెండు కూడా ఏంటి? కాల్షియం సల్ఫేట్స్ రెండు కూడా 2H2O, ½ H2O. ఈ రెండు కూడా బిల్డింగ్స్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్లో వాడతారు. నెక్స్ట్ విట్రియోల్ అంటే కాపర్ సల్ఫేట్. బేకింగ్ సోడా చెప్పాను. వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్. ఓకే. బైకార్బోనేట్ వస్తే బేకింగ్ సోడా, మామూలు కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా. ఓకే. కామన్ సాల్ట్ను NaCl అంటారు. గుర్తుపెట్టుకోండి చాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. రైట్.